కర్మేలు కొండపై నిజదేవుని నిరూపణ కోసం ఒక పక్క 450 మంది బయలు ప్రవక్తలు, మరొక ప్రక్క ఒకే ఒక్క దేవుని ప్రవక్త అయిన ఏలియా. ఏం జరిగింది? 100 డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా 32వ రోజు చదవలసిన పరిశుద్ధ గ్రంథ భాగము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు. ఇది బైబిల్లోనే అత్యంత ఉత్కంఠభరితమైనటువంటి సందర్భం. ఇశ్రాయేలు రాజైన ఆహాబు, అతని భార్య యెజబెలు కలిసి దేశమును విగ్రహారాధనతో నింపేశారు. ఏలియా ప్రవక్త వచ్చి, నేను చెప్పేంత వరకు వర్షం పడదు అని సవాలు విసిరాడు. వర్షం పడలేదు, దేశం ఎండిపోయింది. కానీ కాకోలము ద్వారా దేవుడు రొట్టెను, మాంసాన్ని పంపి కేరీతు వాగు దగ్గర ఏలియాను పోషించాడు. కర్మేలు కొండపై ఏలియాకు, బయలు ప్రవక్తలకు మధ్య ఆకాశం నుంచి అగ్ని దింపే దేవుడే నిజమైన దేవుడు అనే గొప్ప ఉత్కంఠభరితమైనటువంటి సందర్భం ఏర్పడింది. బయలు ప్రవక్తలు 450 మంది రోజంతా అరిచి రక్తం కారేలా కోసుకున్న తమ దేవత నుంచి అగ్ని దిగిరాలేదు. కానీ ఏలియా దేవుని పేరట ప్రార్థించగానే ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి బలిపీఠాన్ని బూడిద చేసింది. ప్రజలందరూ యెహోవాయే దేవుడు అని మోకరిల్లారు. అంత గొప్ప విజయం సాధించిన ఏలియా యెజబెలు బెదిరింపునకు పారిపోయి గుహలో దాక్కున్నాడు. అప్పుడు దేవుడు అతనితో ఏం మాట్లాడాడో రేపటి భాగంలో చూద్దాం. మీరు రోజు బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. థ్యాంక్ యూ.